Daily. Taste the Daily. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్ట్ కి వరద ఉధృతి పెరిగింది. దీంతో కడెం ప్రాజెక్ట్ 17 గేట్లను ఎత్తి దిగువకి నీటిని విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు. కడెం ప్రాజెక్టులోకి 70,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉండడంతో 1,80,000 క్యూసెక్ల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తూ ఉన్నారు. ప్రతినిధి నరేష్ మరింత సమాచారంతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నరేష్, ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఏ రకంగా కనిపిస్తోంది? అధికారులు ఏం చెప్తున్నారు? ఆదిలాబాద్లో మునుపెన్నడూ లేని విధంగా పట్టణం మొత్తం జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి. దాదాపుగా 22 కాలనీలు జల దిగ్బంధంలో చిక్కున్నాయి. సుభాష్ నగర్లో జల దిగ్బంధంలో చిక్కున్న కుటుంబాన్ని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేసి వాళ్ళని కాపాడిన పరిస్థితి. మరోవైపు గుడియాత్మూర్ మండలం సీతాగొందులో కూడా ఓ కుటుంబంలో 6గురిని రెస్క్యూ చేసి కాపాడారు. ఇటు కలెక్టర్లు, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ పట్టణంలోని ఒక పాఠశాలలో విద్యార్థులంతా నీళ్లలో చిక్కుకున్న పరిస్థితి. అక్కడ నుండి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా నీళ్లు పూర్తిగా జల దిగ్బంధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు తోడు మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో ఈ వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు చెరువులు, కాలువలు కబ్జాలకు గురి కావడంతో ఆదిలాబాద్ పట్టణంలోని కాలనీలన్నీ జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి. భారీ వరద పోటెళ్తుంది. ఇటు కుంటాల, పొచ్చర జలపాతాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. చిక్మన్ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో చిక్మన్ వాగుకు సంబంధించిన సమీప ప్రాంతంలోని రాంపూర్ కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఆ ఎఫెక్ట్ కారణంగా అక్కడ నుండి సురక్షిత ప్రాంతాలకు, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ కారణంగా వాగులు దాటొద్దంటూ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.